మెట్రో సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. చాలా మంది నా పోర్ట్ఫోలియోలో ఇన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇవి కరెక్టా కాదా, ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, కంటిన్యూ చేయొచ్చా అనేసి ఆన్లైన్లో కానీ కామెంట్స్లో కానీ ప్రతి చోట అడుగుతున్నారు. ఈసారి మీకు ఎవరికైనా మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కరెక్ట్గానే ఉందా లేదా, లేకపోతే అందులో ఏమైనా చేంజెస్ చేయాలా అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి నాతో. మీ పోర్ట్ఫోలియో రివ్యూ చేసి దాంట్లో ఏ ఫండ్స్ రైట్, ఏ ఫండ్స్ రాంగ్ అన్నవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్లియర్గా మీ పోర్ట్ఫోలియోని కరెక్ట్ చేసి ఇస్తాను. దానికోసం మీరు చేయాల్సిన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. 5 years ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్. సో డబ్బు సంపాదించడం అందరికీ చాలా ఇష్టమైంది, బట్ దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. సరే, సంపాదించడం ఇంపార్టెంటా లేకపోతే మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంటా అనేది రమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమ్మా. నమస్తే. సో నువ్వు ఆల్రెడీ నీ దగ్గర బోల్డ్ మంది క్లయింట్స్ ఈ సంపాదించడం గురించి, మేనేజ్మెంట్ గురించి, సేవింగ్స్ గురించి బోల్డ్ అన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటావు వీటిల్లో. ఇప్పుడు సంపాదించడం ఇంపార్టెంట్ అంటావా రమ్మా, లేకపోతే మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అంటావా? రెండు కళ్ళలో ఏ కళ్ళు ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తాం మనం? రెండు ఇంపార్టెంట్, బట్ కాకపోతే సిచ్యువేషన్స్ బట్టి దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలో అలా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అందరి ఫోకస్ ఎలా ఉందంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు పడుతుంది, గోల్డ్ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు కొనేద్దాం, ఎప్పుడు పెట్టేద్దాం, అందరి ఫోకస్ ఇట్టే ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేసి సంపాదించేస్తున్నారు. సంథింగ్ ఆర్ ది అదర్ దే డూయింగ్ అండ్ వాళ్ళకి మనీ అయితే వస్తుంది. కానీ అందరూ మర్చిపోతుంది, వాళ్ళు గుర్తించట్లేదు ఏంటంటే మనీ మేనేజ్మెంట్. సో ఒకప్పట్లో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన చిన్నప్పుడు మన పేరెంట్స్ అలాంటి ఆ టైంలోని మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చి హాయిగా పడుకొని పని చేసుకొని వెళ్ళేవారు. అప్పట్లో కూడా మనం హ్యాపీగానే ఉన్నాం కదా. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళకన్నా డబుల్ ట్రిపుల్ సంపాదిస్తున్నాం, వాళ్ళకన్నా బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. కానీ ఎక్కడ మనస్ఫూర్తిగా తినడానికి టైం లేదు, ప్రశాంతంగా పడుకోనీకే లేదు, ఏం లేదు. ఏంటి తేడా? ఒక పెళ్లికి పోలేకపోతున్నావు, ఒక పబ్బానికి వెళ్ళలేకపోతున్నావు, పండగకి వెళ్ళలేకపోతున్నాము. చాలా తక్కువ మంది అటెండ్ అవుతున్నారు అన్నిటికీ. పోనీ అవన్నీ అటెండ్ అయినా కూడా ఏమైనా సడన్ గా ఒక మ్యారేజ్ వచ్చింది అనుకుందాం, దానికి స్పెండ్ చేయాలంటే కష్టం, డబ్బులు ఉండదు. ఏదైనా అనుకోని ఒక ఎక్స్పెన్స్ వస్తే ఉంటుంది. అంటే జీతం వస్తుంది, శాలరీస్ పెరుగుతున్నాయి, కానీ మిగలటం లేదు. ఎందుకు మిగలటం లేదు? సో ఇక్కడ సంపాదించకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుందా, సంపాదించి దాన్ని మేనేజ్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుందా? రైట్, మనం అన్నది కరెక్ట్. ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా అంటారు, అంటే 2 లక్షల వాళ్ళు ఒక్కొక్కసారి ₹1000 కూడా ఉండదు మా దగ్గర అంటారు. ఇది ఎంత బాధ అంటే, ఇదే 20,000 సంపాదించినోడికి ఇదే ప్రాబ్లము, 50,000 సంపాదించినోడికి అదే ప్రాబ్లం, 1,00,000 2 లక్షలు వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం. మొన్న నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిపి 4 లక్షలు నెలకి వస్తుంది. ఆమెకి 2 లక్షలు, ఆయనకి 2 లక్షలు. కానీ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి నెలకి 10,000 కన్నా చేయలేకపోతున్నారు. జస్ట్ ఇమాజిన్ 4 lakhs సంపాదిస్తున్నారు, ఇద్దరు వర్కింగ్. సో ఆ సంపాదించడం కోసం, మెయింటైన్ చేయడం కోసం ఇంట్లో వంట మనిషి, పిల్లల్ని చూసుకోవడానికి ఒక మనిషి, ఇలా పెట్టుకొని వెళ్ళి పోనీ వాళ్ళిద్దరికి టైం ఉంటుందంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి టైం ఉండట్లేదు, ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు. సో దిస్ ఈజ్ వేర్ పీపుల్ ఆర్ రైట్ నౌ. ఇప్పుడు రైట్ నౌ జనాలు ఉన్నది ఏంటంటే సంపాదన అన్న మాయలో పడి సంపాదిస్తున్న దాన్ని మేనేజ్ చేసుకోవడం రాక ఎంత సంపాదిస్తున్నా సఫర్ అవుతున్నారు. కరెక్ట్. సో మనం అర్థం చేసుకోవాల్సింది మన సిచ్యువేషన్ ఏంటి. ఇప్పుడు నాకు నెలకి 4 లక్షలు వస్తున్నాయి, అలాగని నేను ఇంత చెప్తే నువ్వు 4 లక్షలు సంపాదించడం పరిగెత్తావు అనుకో, వాట్ విల్ హ్యాపెన్? నీ లైఫ్లో టైం ఉండదు, పీస్ ఉండదు. ఆ కంపారిజన్ ఎక్కువ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఈ స్టాక్ మార్కెట్ కానీ గోల్డ్లో కానీ అదే జరుగుతుంది. నాకు 40,000 ప్రాఫిట్ వచ్చింది అంటే చాలు, అప్పు చేసి మరి వెళ్తున్నారు జనాలు అక్కడ ఆ ప్రాఫిట్ తెచ్చుకోవడానికి. గోల్డ్ తగ్గిందంటే చాలు, అప్పు చేసి మరి గోల్డ్ కొనేసుకుంటారు, మళ్ళీ ఎక్కడ పెరిగిపోతుంది భయం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ టైంలో ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదే. ఎంత మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా, మేడం ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయమంటారా, నా దగ్గర కొంచెం గోల్డ్ ఉంది దాన్ని లోన్లో పెట్టి దీని మీద ఇన్వెస్ట్ చేయమంటారా, ఇట్లానే. వై? ఎందుకు? నీకు కావాల్సిన దాన్ని నువ్వు హ్యాపీగా చేసుకుంటా అంటే కోరుంటే కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. మనీ మేనేజ్మెంట్ రాక ఇంకా సంపాదించాలన్న దీంట్లో పడి ఉన్న డబ్బుల్ని లేని డబ్బుల్ని కూడా తీసుకొని వచ్చి మరి ఎర్న్ చేయడంలో పడిపోయి దాచుకోవడం మర్చిపోయి ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పట్లో మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ఓల్డ్ సిచ్యువేషన్, వాళ్ళు ₹10 తెచ్చుకున్న సద్వినియంగా వాడుకునేవారు. ఆ ₹10 ప్రాపర్గా ప్లానింగ్ చేసుకునేవారు.
అందువల్ల వాళ్ళకి తక్కువ వచ్చినా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఉండగలిగారు. పొదుపుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు కూడా మనం అంటే ఇండియా ఎకానమీ పరంగా చూసుకున్నా కూడా ఇట్ ఈస్ ఎ సేవింగ్ ఎకానమీ. ఇప్పుడు స్లోలీ సేవింగ్స్ నుంచి స్పెండింగ్ వచ్చేసింది. సో ఈ పాయింట్ లోని మనీ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఫైనాన్షియల్ టర్మ్స్ లో కూడా అంటే ఒక అడ్వైజర్ కింద కూడా మేము ఎక్కువ స్ట్రెస్ చేసేది స్టార్టింగ్ మనీ మేనేజ్మెంట్ మీదే. మనీ మేనేజ్ చేయడం నేర్చుకోండి. మీకు 50,000 వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేసుకోవడం నేర్చుకుంటే ₹1,00,000 ఈజీగా హ్యాండిల్ చేయగలరు. లేకపోతే ఉంది 50,000 వచ్చినప్పుడు అవే ఖర్చులు ఉంటాయి, ₹1,00,000 వెళ్ళినా అవే ఖర్చులు ఉంటాయి. సో ఇప్పుడు అంటే అందరికీ కూడా ఈ క్వశ్చన్ ఏంటంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో కూడా ఎవరైనా మనీ రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆర్ మనీ మేనేజ్మెంట్ గురించి సఫర్ అవుతున్నా కూడా వాళ్ళకి ఒక క్వశ్చనేర్ నా దగ్గర ఉంటుంది. ఒక 15 క్వశ్చన్స్తో ఒక క్వశ్చనే నేను అడుగుతా. దాంట్లో గనక మనకి నేను ఎక్కువ శాతం ఇలానే ఉంటున్నాను అని అనిపించడం అంటే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అని అనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ అవసరం. లేదు నాకు ఆ ప్రాబ్లం లేదు, నేను బాగానే హ్యాండిల్ చేసుకుంటున్నాను అంటే వాళ్ళు మనీ ఎర్నింగ్ మీద ఫోకస్ చేయొచ్చు. అంటే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే దేని మీద ఫోకస్ చేయాలో కూడా తెలియట్లేదు, కన్ఫ్యూజన్. సో దాంట్లో అంటే 15 క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడ అడగలేను కానీ ఒక 5 క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఎవరికి వాళ్ళు జస్ట్ థింక్ అబౌట్ దోస్ ఆన్సర్స్. ఈ ఆన్సర్ అంటే ఓకే నేను ప్రతిసారి ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను అంటే ఏంటి, ఫ్యూచర్లో అది చాలా పెద్ద ప్రాబ్లం అవ్వబోతుంది, మనీ మేనేజ్మెంట్ కంపల్సరీగా చేసుకోవాలి అని అర్థం. ఒకవేళ అప్పుడప్పుడు అలా జరుగుతుందంటే దట్ ఈస్ స్టిల్ ఫైన్, అంటే యు ఆర్ హ్యాండ్లింగ్ గుడ్. నాకు ఎప్పుడో కానీ జరగట్లేదు ఇలాగా అనుకుంటే మాత్రం యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విత్ మనీ హ్యాండ్లింగ్. దిస్ ఈస్ అ టైమ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎర్నింగ్ మోర్. ఒకవేళ మీకు ఇంకా బాగా సంపాదించుకోవాలంటే దిస్ ఈస్ అ టైం, ఎందుకంటే మీరు మనీని బాగా హ్యాండిల్ చేస్తున్నారు అనేసి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి ఎంత మంది బ్యాంక్ అకౌంట్ చూసుకొని స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇదైతే అందరికీ వర్తిస్తుంది. అలా కనుక మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే మీరు కొత్తగా ఎక్కువ సంపాదించకూడదు, ముందు వచ్చిందని మీరు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి కంపల్సరీగా. సో చాలా మంది మంత్ ఎండ్కి వచ్చేటప్పటికే వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటారు డబ్బులు. అంటే ఏంటి, యు ఆర్ నాట్ హ్యాండ్లింగ్ యువర్ మనీ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినా వీళ్ళకి ఇంకో 50,000 జీతం పెరిగినా కూడా దాన్ని హ్యాండిల్ చేయలేరు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నిసార్లు ఎంత ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది. ఇప్పుడు ప్రతి నెల నేను ఇలా ఇబ్బంది పడతానంటే అర్థం ఏంటి, నేను ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేసుకోవాలి. సంపాదించేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని అనుకుంటారు, కాదు. సంపాదించిన దానికి తగిన ఖర్చులు మళ్ళీ వచ్చేస్తాయి. సో ఒకవేళ ప్రతి నెల ఆల్మోస్ట్ అంటే ఒక సంవత్సరంలోని మోర్ దాన్ 6 months మీరు ఇలాగే సఫర్ అవుతున్నారంటే యూ డెఫినెట్లీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ కోసం ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ రెడీ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే పీపుల్ విల్ ఫెయిల్, నెక్స్ట్ సిచ్యువేషన్స్ విల్ ఫెయిల్ యూ, అండ్ సినారియోస్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ ఫెయిల్ అవుతాయి, కానీ సిస్టమ్స్ వోంట్ ఫెయిల్. సో ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ని కనుక వాళ్ళు పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా అమౌంట్ అటు వెళ్ళినప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ మేనేజ్మెంట్. అది ఎక్కువ టైం పట్టదు, బట్ దానికోసం ఫస్ట్ టైం ఇవ్వాలి. ఒక సిస్టమ్ని మనం రెడీ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం ఈ క్వశ్చనర్స్ హెల్ప్ చేస్తాయి. నిజంగా నేను ఆ ప్రాబ్లంలో ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి. ఎందుకంటే మనకి ప్రాబ్లం సిమ్టమ్స్ టైంలోనే ఐడెంటిఫై చేసామనుకో ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయగలుగుతాం. అదే ఆ సిమ్టమ్స్ పెరిగి ప్రాబ్లం అయ్యి అప్పుల్లో పడిపోయాక నేను కూడా ఏం చేయలేను, ఎవరైనా ఏమి చేయలేము. అంటే విపరీతమైన అప్పుల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు, ఈ స్టార్టింగ్ స్టేజెస్ లో ఐడెంటిఫై చేయకపోవడం వల్ల. సేమ్ మన అంటే రోగాల్లో కూడా అంతే కదా, సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న సిమ్టమ్స్ ఇగ్నోర్ చేస్తే అవి పెద్ద అవుతాయి, అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో ఇది సిమ్టమ్ స్టేజ్ లోనే ఐడెంటిఫై చేయడానికి ఈ క్వశ్చన్స్. లైక్ నేను అడిగినట్టు ఫస్ట్ క్వశ్చన్స్ ప్రతి నెల ఆల్మోస్ట్ మీ ఒక సంవత్సరంలోని మోర్ దాన్ 5-6 months మంత్ ఎండ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఎలా అని మీరు అనుకుంటున్నారంటే మీ ఫస్ట్ ఫోకస్ మనీ మేనేజ్మెంట్ మీద ఉండాలి, నాట్ ఎర్నింగ్. అండ్ సెకండ్కి వచ్చేటప్పటికి ఏవైనా అనుకోని ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు అది ఏదైనా కావచ్చు, అంటే సడన్ గా అనుకోకుండా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా, ఏదైనా ఫంక్షన్ వచ్చినా, లేదంటే ఏదైనా ఎక్స్పెన్స్ వచ్చినా ఆ ఎక్స్పెన్స్ ని పూడ్చడానికి మీరు ఏమైనా కోరికల్ని చంపుకోవడమో లేకపోతే అవసరాలని మార్చుకోవడమో ఏమైనా అలా చేస్తూ ఉంటే, అది కూడా ఫ్రీక్వెంట్ గా చేస్తుంటే, అంటే ఏదైనా ఒక ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ నాకు వచ్చిందంటే 2 నెలలు నేను కష్టపడాలి మళ్ళీ ఆ అమౌంట్ ని దాచుకోవడానికి. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మనీ మేనేజ్మెంట్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేటప్పటికి క్రెడిట్ కార్డ్స్ని ఎక్కువ వాడుతూ ఉంటాయి. అంటే ఇంకా ఇప్పుడు నాకు గడవట్లేదు కాబట్టి కదా క్రెడిట్ కార్డులు వాడతాం, లేదా ఎవరినైనా అప్పులు అడుగుతాము. మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరిని అప్పులు అడుగుతున్నారు అంటే యు ఆర్ నాట్ హ్యాండ్లింగ్ యువర్ మనీ ప్రాపర్లీ. సో అలాంటి వాళ్ళు కూడా అలా అడుగుతుంటే కనుక ఖచ్చితంగా మీ ఫోకస్ మనీ మేనేజ్మెంట్ వైపు ఉండాలి. అలానే ఈఎంఐ
ఏది కావాలనుకున్నా అది ఖచ్చితంగా అవసరం. బట్ ఈఎంఐస్ మీద రిలై అవుతుంటే కొందరు డబ్బులున్నా కూడా ఈఎంఐ తీసుకుంటారు, నో కాస్ట్ ఈఎంఐలో ఉంది అనేసి. అవును. దట్ ఈస్ స్టిల్ ఫైన్. అలా కాకుండా కేవలం ఈఎంఐస్ లోనే వాళ్ళు కొనుక్కుంటున్నారు, అవసరాలు కూడా ఈఎంఐస్ లోనే తీసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు అంటే అది కూడా ఒక బ్యాడ్ సైన్. మనీ మేనేజ్మెంట్ మీరు ప్రాపర్ గా చేసుకోలేకపోతున్నారు అనేసి. అండ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా, అకౌంట్లోని ట్రాన్సాక్షన్స్ చూడాలన్నా చూడడానికి భయపడుతున్నారు అంటే మనీ మేనేజ్మెంట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు చూడడానికి భయపడతారా? ఉంటారు. అవునా? ఎగ్జాంపుల్ ఇది అడుగుతాను, వెన్ వాజ్ ద లాస్ట్ టైం నీ అకౌంట్ స్టేట్మెంట్ మొత్తం చెక్ చేసింది? నేను అసలు అంత లేదమ్మా. నేను అంటే భయపడ్డాను కాదు, కానీ నేను చూడను. ఎందుకు? ఏమో అంత చూడాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ రాలేదు. చూస్తే ఎక్కడ మిస్టేక్ Yes, చేస్తామో correct. తెలుస్తుందని తెలుసు, కానీ ఎందుకు తెలుసు. చూడం? ఏమో మరి. అసలు ఫస్ట్ చెప్తున్నాను కదా, అది చూడాలన్న థాట్ రాదు. థాట్ ఎందుకు రాదంటే చూస్తే అందులో ఏంటేంటి కనబడతా అన్న భయం. అఫ్ కోర్స్ అదే అయితే అది లేదు రమ్మా, సీరియస్లీ. అంటే ఏమో మరి చూడాలి అన్న థాట్ లేదు. అయితే నాకేంటంటే భయం ఉన్న చోట ఖచ్చితంగా చూస్తా. ఓకే. నాకు భయం లేని చోట వదిలేస్తా. ఆ ఆలోచన తీసుకోవాలి. అదే నా మైనస్ ఏమో తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు చెప్తే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాక చూస్తా. నేనైతే చూడు, ఆ థాట్ రాదు. 90% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే చూడడానికి భయం అనమాట. అమ్మో Okay. ఇప్పుడు నేను ఇన్ని ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టేసానా అని చూస్తే భయపడిపోతారు. ఓహో. ఇంకా అబ్జర్వ్ చేస్తే క్యాష్ ఖర్చు పెట్టేటప్పుడు చాలా ఆలోచించి ఖర్చు పెడతారు. క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు కానీ యూపీఐ కానీ ఆలోచించకుండా ఖర్చు పెడతారు. యూనో స్పెండింగ్ ప్యాటర్న్ కూడా ఇండియాలో ఎప్పుడు చేంజ్ అయిందంటే యూపీఐస్ వచ్చిన దగ్గర Yes, నుంచి అవును. ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయి స్పెండింగ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది యూపీఐ వచ్చిన దగ్గర నుంచి. ఎందుకు? చేతితో క్యాష్ తీసుకొని ఇవ్వట్లేదు. Yes. జస్ట్ ఇమాజిన్, ఒక 10,000 నేను క్యాష్ పట్టుకొని నేను ప్రతి చోట ఖర్చు కనిపిస్తూ పెడుతుంటే ఉంటుంది, తెలుస్తుంది, తగ్గుతూ ఎంత ఖర్చు ఉండడం అయ్యామని కనిపిస్తది. కనిపిస్తది. రైట్. ఏంటంటే మనీ మనకు, అందుకే ఎప్పుడైనా మనీ చేతిలో ఉంటే ఖర్చు చాలా తక్కువ ఉంటది. ఈ ఫోన్ లో ఎంత అమౌంట్ ఉంటుందో కూడా తెలియదు. అది చూడడానికి భయం అని ఎందుకంటానంటే Yes, యూపీఐ అన్నట్టు ఓపెన్ చేస్తే ఒక ఉంటదేమో. 100 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని చూడాలా అన్న భయం. ఓకే ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి చూడము. ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అకౌంట్ లో అమౌంట్ అలా వెళ్ళిపోతా ఉంటది. సో అకౌంట్ స్టేట్మెంట్స్ ని చెక్ చేస్తూ ఉండాలి. ఇది వరకట్లోని పేరెంట్స్ అయితే కూర్చొని రాసేవాళ్ళు. ఈ రోజు ఖర్చు ఇంత, ఇప్పటికీ ఈ రోజు కొంతమంది ఖర్చు రాసే ఇంత. వాళ్ళు ఉన్నారు. ఆ కాలం వాళ్ళు ఉన్నారు. అండ్ అలా రాసుకున్న వాళ్ళు మేనేజ్ చేయగలరు. Yes, ఎందుకంటే exactly. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎక్కడ మనీ ఎక్కువ లాస్ అవుతున్నారు అన్నది వాళ్ళకి క్లియర్ కట్ గా తెలుసు కాబట్టి వాళ్ళు ప్రాపర్ గా మేనేజ్ చేస్తారు. సో ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఈ రోజుల్లోని ఎవరైతే సంపాదిస్తున్నారో, స్టార్ట్ చేశారో, ఈ జనరేషన్ పీపుల్ ఎవరు కూడా మనీ అకౌంట్ ఓపెన్ చేయరు. నేను ఇప్పటి వరకు వచ్చిన క్లయింట్స్ ఒక ఆల్మోస్ట్ 150+ క్లయింట్స్ అడుగుంటా. 0 పీపుల్ వాళ్ళ స్టేట్మెంట్ చెక్ చేసేది 0. ఎవరు చెక్ చేయరు. సో అంత మంది దే ఆర్ స్టిల్ నాట్ ఓపెనింగ్ దర్ అకౌంట్ బ్యాలెన్సెస్. ఎందుకంటే ఒకటి అన్ని చూడాలి అన్న ఒక ఫియర్ అదే కావచ్చు. అన్నట్టు. 2 ఇప్పుడు వీటిని ఎలాగా అంటే అదొక పెద్ద దీనిలాగా అనిపిస్తుంది. అమ్మ ఇప్పుడు వీటన్నిటిని ట్రాక్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, Yes. అసలే టైం లేదు. ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఎప్పుడైతే అకౌంట్ స్టేట్మెంట్ చూస్తామో హాఫ్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి అక్కడే. ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా అక్కర్లేదు, అకౌంట్ స్టేట్మెంట్ చూస్తే చాలు. బట్ అది చూడడానికి కూడా ఎవరికి టైం లేదు. సో దట్ ఈస్ వై ఐమ్ సెయింగ్ మనీ మేనేజ్మెంట్ లో ఇలాంటి కేసెస్ అంటే మీరు లాస్ట్ 5 months నుంచి నువ్వు కూడా చూడలేదంటే యూ ఆల్సో నీడ్ సమ్ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా కావాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఇది స్టార్టింగ్ లోనే డిఫికల్ట్ గా ఉంటుంది. ఒక్కసారి ఒక ప్లాన్, ఒక సిస్టమ్ ని రెడీ చేసుకుంటే మొత్తానికి అంటే నెల మొత్తానికి 1 hour టైం ఇచ్చినా చాలు, ప్రాపర్ గా మనీ హ్యాండిల్ చేయగలుగుతాం. ఆ తర్వాత నుంచి నువ్వు అర్నింగ్ మీద ఫోకస్ పెట్టుకో. ముందు ఈ సిస్టమ్ ని మైండ్ లో అంటే మీ ఫ్యామిలీలో రావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, మీకే రాకపోతే మీ పిల్లలకి రాదు, ఆ నెక్స్ట్ తరానికి రాదు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో. సో అందుకు చాలా చాలా ఇంపార్టెంట్ మనీ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ వీడియోలోని ఎలా చేసుకోవాలి ఒక చిన్న సిస్టమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూడొచ్చు. ఎవరికైనా కావాలి అనుకున్నా, ఇప్పుడు నాకైతే ఇలా అర్నింగ్ ఉంది బట్ నేను ప్రాపర్ గా చేయలేకపోతున్నాను అనుకున్నా కూడా రీచ్ అవుట్ టు మీ, ఐ కెన్ గైడ్ దెమ్. సో ప్రతిదానికి ఒక అడ్వైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత సంపాదించినా దీన్ని మేనేజ్ చేయలేకపోతే మనం అంత పూర్ ఎవరు ఉండరు. నువ్వు నెలకు 1,00,000 3 లక్షలు సంపాదించినా అది పూర్ కిందికే వస్తుంది. కాబట్టి సో మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా రమ్మని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ రమ్మ. థ్యాంక్ యూ.